మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో పీనట్ కుకీస్ని తయారు చేస్తున్నాను. ఇవి అచ్చం మనకు బయట దొరికే పల్లీల బిస్కెట్ల లాగానే ఉంటాయి. ఈ పీనట్ కుకీస్ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ప్యాన్లో 1.5 కప్పు పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీల్ని సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న పల్లీల్లో 1 కప్పు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిగిలిన 1/2 కప్పు పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని 1/2 కప్పు మైదాని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ను కూడా వేసుకోవాలి. మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక పిండి ఇలా ఉండాలి. దీనిలో నుంచి కొంత మిశ్రమాన్ని తీసుకుని ఉండలాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న ఉండని అరచేతులు ఇలా పెట్టుకుని ఒత్తుకోవాలి. మిగిలిన 1/2 కప్పు పల్లీలని ఇలా ముక్కలుగా చేసుకుని మనం చేసుకున్న కుకీస్కి ఒత్తుకోవాలి. ఇలా అన్ని కుకీస్ని తయారు చేసుకుని బేకింగ్ ట్రేలో అమర్చుకోవాలి. ఈ బేకింగ్ ట్రేని ఓవెన్లో పెట్టుకుని 180 సెంటీగ్రేడ్ దగ్గర 20 నిమిషాల పాటు ఈ కుకీస్ని బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వారు కూడా ఈ కుకీస్ని తయారు చేసుకోవచ్చండి. ఒక కడాయి తీసుకుని కడాయిలో స్టాండ్ పెట్టుకుని సన్నటి సెగ మీద 20 నిమిషాల పాటు ఈ కుకీస్ని బేక్ చేసుకుంటే మనకి కుకీస్ రెడీ అవుతాయి. చూసారు కదండి ఈ పీనట్ కుకీస్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాత ఎపిసోడ్లో నేను ఫలాఫెల్ రెసిపీని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.